మనం వెళ్దాం. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా దేవా, మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లరా, మరి లూకా రాసిన సువార్తలో ఉన్నాం. 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రభు అనేకమైన బోధలు చేసినట్టుగా చూస్తాం. మరి ప్రభు బోధలు పిల్లల మాట్లాడినప్పుడల్లా కూడా ఆయన పరలోక రాజ్యమును గురించి లింకప్ చేసినట్టు. ఎవ్రీ పారబుల్ ఈజ్ లింక్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు మరి లింక్ చేయబడేట్టుగా చూస్తాం. మరి ఇక్కడ పారబుల్ మాట్లాడుతున్నప్పుడు పారబుల్ మాట్లాడడం గల కారణాన్ని ముందు చదువుకున్నాం. ద రీజన్ ఫర్ ది పారబుల్. మొట్టమొదటిగా చూసినప్పుడు మరి అక్కడ మరొక వ్యక్తి ప్రశ్నించినట్టుగా చూస్తాం. ప్రభుని వ్యక్తి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నిస్తున్న వ్యక్తి ఏమడుగుతున్నాడు అంటే, అడుగుతున్నాడు. ఈజ్ నాట్ క్వశ్చనింగ్, ఈజ్ రిక్వెస్టింగ్, లేకపోతే ఒక విజ్ఞాపన పెడుతున్నట్టుగా చూస్తాం. ఒక విజ్ఞాపన ఏంటంటే, నా సహోదరునికి తెలియచేయమంటున్నాడు. నా పిత్రార్జితమైన ఆస్తిని మరి పాలు పంచమని నా సహోదరునికి చెప్పమని ప్రభుతో అడిగినట్టుగా చూస్తాం. అందుకు ప్రభు అన్నమాట, నన్ను ఎవరు మరి న్యాయాధిపతిగా నియమించాడు? హూ మేడ్ మీ జడ్జ్? ఎవరు నియమించారు అని చెప్తూ తర్వాత ప్రభు అంటాడు, మరి ఒకడికి వచ్చే ధనము వల్ల వాడి యొక్క మరి జీవము ఉండదు అందులో, కానీ మరి దేవునిలో ధనవంతుడైతే వాడు జీవముగా ఉంటాడన్న విషయాన్ని, గ్రీడీగా ఉండొద్దు అని చెప్తాడు. అంటే ఎక్కువ ఆశతో ఉంటారు, గ్రీడీగా ఉండకూడదు అని. ఆ ధనం వల్ల నీకు పరలోక రాజ్యం రాదన్న విషయాన్ని చెప్తూ అప్పుడు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినట్టుగా చూస్తాం. ఉపమానం అందరికీ తెలుసు, చాలామంది తెలిసిన నా ప్రాణమా తినుము తాగుము సుఖించు. ఈ స్టోరీ మన అందరూ తెలుసు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఒక ధనవంతుడు ఉన్నాడు. మరి పిల్లలు చూసినప్పుడు ఆ ధనవంతుని చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ధనవంతుని యొక్క అంటాడు కదా, అంటే పొలము లేకపోతే ధనవంతుని యొక్క స్థలము లేదా పొలము చూసినప్పుడు విస్తారమైన పంట ఇచ్చిందట. ఈ విస్తారమైన పంట కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ది గాడ్. ఇట్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆల్రెడీ ధనవంతుడు అంటాడు, రిచ్ మ్యాన్ హ్యావింగ్ ఎ రిచ్ ల్యాండ్ అండ్ గెటింగ్ ఏ ప్లెంటీ ఆఫ్ ది క్రాప్. నిజంగా గొప్పగా దేవుడు ఆశీర్దిస్తే ఎలా ఆశీర్దిస్తాడన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నట్టుగా చూస్తాం. మరి ఆయన ఏదో సంపాదించుకుని కష్టపడ్డ దాని గురించి కాదు కదా, ఒక పొలము గొప్ప పంటనిచ్చినట్టుగా చూస్తాం. గాడ్ ఈస్ యాడింగ్ బ్లెస్సింగ్స్ టు హిస్ రిచ్నెస్. ఈ యొక్క రిచ్ వానికి ఇంకా అంత వస్తున్నప్పుడు అతని యొక్క ఆలోచన విధానాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. అతను అనుకుంటున్నాడు ఏంటంటే, నాకు పండిన విస్తారమైన పంటను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే, నేను స్టోర్ చేసుకోవడానికి నా దగ్గర ప్లేస్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ప్లేస్ టు స్టోర్ దెమ్. సో ఐ బిల్డ్ ఎ బిగ్గర్ కదా, పెద్ద కొట్లను కట్టుకుంటాను. చిన్న కొట్లను పడవేసి పెద్ద కొట్లను కట్టుకుంటాను. ఆ కొట్లలో సమకూర్చుకొని నింపుకొని ఎంచాను. నా ప్రాణముతో చెప్తానంటాడు. అనేక సంవత్సరాలకు సరిపోయేటంత విస్తారమైన ఆశీర్వాదములు, పంటములు నీకు ఉన్నాయి కాబట్టి అంటాడు, సుఖించుము, టేక్ లైఫ్ ఈజీ. ది వర్డ్, దేవుడు ఇంత ఆశీర్వదిస్తే ఈస్ టేకింగ్ లైఫ్ ఈజీ అండ్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. హల్లెలూయా అంటూ తనతో తాను చెప్పుకుంటూ, మనందరికీ చాలా ఇష్టమైన మాట కదా. మేము చిన్నప్పుడు బైబిల్లో ఎక్కువ నేర్చుకున్న పదం ఏంటంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఇది చాలా నోట్లో నానే పదము. అంటే
తిని తాగి సుఖించే వాళ్ళు మాట్లాడే మాట కాబట్టి అది ఎక్కువ విశ్వాసుల నోట్లో విన్నాను కాబట్టి బహుశా బైబిల్ గ్రంథంలో మొదటగా ఎక్కువ నేర్చుకున్న పదం ఏంటంటే ఇది నా ప్రాణమా తినుము తాగుము సుఖమే. అది ఏ కాంటెక్స్లో అన్నారో తెలీదు, అది ఎందుకు అన్నారో తెలియదు, కానీ ప్రభు చెప్తున్న మాట నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నప్పుడు అప్పుడు దేవుడు అంచాడంట. దెన్ అక్కడ దేవుని యొక్క పాత్ర అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ దాకా వాడి పాత్ర బాగానే ఉంది, వాడు బాగానే ఉన్నాడు. దెన్ గాడ్ స్టార్ట్స్ హిస్ ఆర్గ్యుమెంట్స్. గాడ్ సేస్ యూ ఫూల్. గాడ్ సేస్ వెర్రివాడా, ఈ రాత్రికి ఒకవేళ నీ ప్రాణమును అడిగితే ఈ కొట్ల సంగతి ఏంది, ఈ ధాన్యం సంగతి ఏంది, ఈ డబ్బుల సంగతి ఏంది, నీ సుఖభోగాల సంగతి ఏంది, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు దేవుడు అక్కడ అని చెబుతూ ప్రభు నిజంగా ఇక్కడ చూసినప్పుడు అంటాడు కదా, కింద 21వ వచనం ఒకసారి చూసుకొని మిగిల్చుకుందాం. దేవుని ఎదడ ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. నాకు ఈ మాట నిజంగా చాలా టచ్గా అనిపించింది. నేను తర్వాత చెప్తాను దీంట్లో వాక్యంలోకి వెళ్ళినప్పుడు. తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండనని ఎలాగన ఉపమానంలో చెప్పిందో అలాగనే ఉండు. ఆ తర్వాత మనం కింద కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాక్యంలోకి వెళ్దాం. లెటస్ గో. నిజంగా ఇందులోంచి తెలిసిన ఈ భాగములో నుంచి లెటస్ లెర్న్ సంథింగ్. కొన్నిసార్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు. బట్ మనం చూసినప్పుడు 13వ వచనం, లెటస్ గో వర్స్ బై వర్స్. ఒకసారి 13వ వచనం చదువుకుందాం పిల్లరా. ఆ జన సమూహములో యేసు ప్రభు వారి పరిచర్యలో ఉంచినప్పుడు, ఆ పరిచర్య కాలములో చూస్తున్నప్పుడు ఒక గొప్ప జన సమూహము యేసు ప్రభుని వెంబడిస్తున్నట్టుగా చూస్తాం. గాడ్ ఈస్ బీన్ ఫాలోడ్ బై మెనీ. యేసు ప్రభుని అనేక మంది ప్రభువును వెంబడిస్తున్నారు. ప్రభువుని వెంబడించే ఉద్దేశాలు వేరు. ఒకరు స్వస్థతకు వచ్చారు, ఒకరు విడుదలకు వచ్చారు, ఒకరు భోజనం చేశానికి వచ్చారు, ఒకరు ప్రశ్నించడానికి వచ్చారు, ఒకరు నిందించడానికి వచ్చారు, ఒకరు ఏం చెప్తున్నో చూడడానికి వచ్చారు, ఒకరు తమాషా ఏందనో చూడడానికి వస్తున్నారు. దే హ్యావ్ డిఫరెంట్ పర్పసెస్, డిఫరెంట్ థాట్స్ టు కమింగ్ టు జీసస్. ఇందులో పిల్లరా మరి వస్తున్నప్పుడు అప్పుడున్న సమాజంలో ఉన్న పద్ధతి ప్రకారం ఏంటంటే ఏదైనా ఉంటే ఆ యొక్క బోధకులకు చెప్పుకోవడం అలవాటు కాబట్టి అందులో నుంచి ఆ విశేష జనాంగములోంచి ఒకడు మాట్లాడుతున్నాడు. ఆ ఒకడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోధకుడా నా యొక్క సహోదరుడు పిత్రార్చితమైన నాకు పాలు పెంచమంటాడు. టెల్ మై బ్రదర్ టు గివ్ మీ మై ఇన్హెరిటెన్స్. నా స్వాస్థ్యము, నాకు రావలసిన భాగం ఏమైందో ఆ భాగము నాది నాకు ఇచ్చేయమని నా సహోదరునికి చెప్పమంటున్నాడు. ఈ ఉపమానం యొక్క సారాంశం అంతా కూడా, ఉద్దేశ్యం అంతా కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఒకవేళ ఆయన ప్రశ్న వేయకపోయినంటే అక్కడ ఉన్న విశేష జనాంగానికి ఈరోజు యేసు అంగీకరించిన నీవు నేను శిలువ రక్తంలో ముద్రించబడి ఆయన శిష్యులుగా వెంబడిస్తున్న నీకు నాకు ఈ ఉపమానం ఉండేది కాదు. అందుకే ప్రభువు ఉపమానం మాట్లాడడం కారణం ఏంటంటే ఆ ప్రశ్న ఏంటుంది ప్రియరా, ది క్వశ్చన్. ప్రశ్న కాదు, ఆయన అడిగిన ఆ రిక్వెస్ట్ అయి ఉంటుంది పిల్లలు. ఆయన ఏదైతే రిక్వెస్ట్ చేస్తాడో, ఏదైతే ప్రార్థన విజ్ఞాపన, కొన్నిసార్లు విజ్ఞాపన చేస్తుంటాం. ఈరోజు దేవుని యొక్క సమాధానం అక్కడ విందాం పిల్లలు. అక్కడ చూసినప్పుడు ఏమంటుంది ప్రభు, ఏమంటుంది చూద్దాం పిల్లరా. ఆయన ఓయి నీ మీద తీర్పరిగా నన్ను ఎవడు నియమించెను. దేవుని వాక్య భావంలో చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తున్నాం, అనేక మంది ప్రభువుని వెంబడిస్తున్నాం, అనేక సార్లు ప్రభువును అనుసరిస్తున్నాం, ప్రభువును ఆరాధిస్తున్నాం, ప్రభువును ప్రార్థిస్తున్నాం, ప్రభు కొరకు ప్రభుత్వం విజ్ఞాపన పెడుతున్నాం. ఈరోజు మన విజ్ఞాపనలో మనం పరీక్షించుకోవాల్సిందంటే, ఈరోజు మనం అడిగే ప్రశ్న దేవునికి నిజంగా దేవుడు ఆయన మనం అడిగే విజ్ఞాపనను అడ్రస్ చేసే విధిగా ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఈరోజు చాలాసార్లు కొన్నిసార్లు మనం ఏం అడుగుతుంటామంటే కొన్ని కామన్ లేని ప్రశ్నలు అడుగుతుంటాం. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. He has not come here to judge. One day he will come as a judge, but he has come as a sacrificing lamb.
తండ్రి ఆయన ఎందుకు నియమించాడంటే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ సిలువలో బలియాగం అర్పించడానికి, ఆయన లోకమును రక్షించడానికి, లోకమునకు జీవమును ఇవ్వడానికి వచ్చాడు. నేను జీవమును, సమృద్ధి గల జీవమును ఇవ్వడానికి వచ్చినాను. God says, I came here to give you life, not the property. I am not here to divide the properties. చాలాసార్లు ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని చాలాసార్లు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నప్పుడు, లేదా దేవుని అడిగినప్పుడు క్రీస్తు యేసు కూడా మీరు నా యందును మీ అందు నా మాటలను నా యందు మీరు నిలిచి ఉంటే ఏమంటారు, మీకు ఏది ఇష్టమో. ఈరోజు మనం అందరము కూడా వాక్యాలను కోట్ చేసుకుంటూ we want to misuse the scriptures. By that we want to get rich. ఈరోజు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఇక్కడ ఈయన కూడా వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్న మాట ఏంటంటే, నా సహోదరుతో మాట్లాడు, నా ఆస్తిని నాకు రావలసింది అడుగుతుండు. రాంది ఏమంటున్నామా? అన్యాయంగా ఏమేమంటున్నా? న్యాయంగా అడుగుతున్నాడు. కానీ గాడ్ సేస్, ఐ యామ్ నాట్ కమ్ హియర్ టు జడ్జ్ యూ. ఈరోజు ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడో దాని విషయము చాలాసార్లు ఈ రోజుల్లో దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఈరోజు మన ఇంట్రెస్ట్ అంతా కూడా మనకేదో అవసరమో, మనకేం కావాలో వాటి మీదనే మన ఫోకస్ ఉంటుంది. వాటి మీద గురించే మనం ప్రభువుని వెంబడిస్తుంటాం, వాటి గురించే వెంబడిస్తున్నాం, వాటి గురించే ప్రార్థిస్తుంటాం, వాటి గురించే అడుగుతుంటాం, వాటి గురించే ఆలోచిస్తున్నాం, వాటి గురించే ప్రభుతో జీవిస్తుంటాం. మనకు నచ్చకున్న సత్యం ఇదే. బహుశా ఈ వ్యక్తి వెంబడిస్తున్నప్పుడు, అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఇక్కడ తీర్పు తెచ్చడానికి కానీ నీకు ధనమును సమకూర్చడానికి నేను రాలేదు. ఐ హావ్ నాట్ కమ్ హియర్ టు గివ్ యూ ది వెల్త్, ఐ హావ్ కమ్ హియర్ టు గివ్ యూ లైఫ్. హల్లెలూయా. చాలాసార్లు ఇదే ప్రశ్నిస్తుంది, వాంట్స్ మోర్. ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడన్న ఉద్దేశాన్ని మర్చిపోతాం. ప్రభు ఎందుకు వచ్చాడన్న ఉద్దేశాన్ని మర్చిపోతుంటాం. ఆయన వెంబడించడానికి వెంబడిస్తుంటాము, కానీ మన ఆలోచన అంతా కూడా ఎంతసేపు ప్రభువుని మనకు అనుకూలంగా మలుచుకునే విషయంలో ఉంటుంటాం. పడారు ఇక్కడ అదే అడుగుతున్నాడు ఆ వ్యక్తి. ప్రభువుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? అయ్యా, నా సహోదరునికి చెప్పు, నాకు రావాల్సిన పాయింట్. హూ మేడ్ మీ చర్చ్. He has not come as a church. He came as a sacrifice. ఆయన తాను బలిగా అర్పించుకోవడానికి వచ్చాడు. నీకు నాకు నిత్య జీవముని ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు పిల్లరా. అందుకే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అక్కడ ప్రభు ఉంచినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఆయనతో మాట్లాడడం అయిపోయింది. నన్ను ఎవరు తీర్పుగా చేయదు. అందుకే జనులతో మాట్లాడుతున్న మాట, వై యు ఆర్ గెటింగ్ గ్రీడీ. అంటే ఒకవేళ నువ్వు గ్రీడీ అవడం వల్ల యూ విల్ నాట్ హ్యావ్ లైఫ్. ప్రభు ఒక సూత్రం చెప్తుండే ఏంటంటే పిల్లరా, నువ్వు ధనమే ఒకవేళ జీవం అనుకుంటే ధనము వల్ల నీకు జీవము రాదు ప్రియులారా అని చెప్తున్నాడు. అంతే చెప్పాడమ్మా. ధనమే ఒకవేళ మూలమైతే ధనము వల్లనే జీవితం. ఒకసారి చూద్దాం, కింద చూద్దాం. వచనం ఒకసారి వచనం లెటెస్ట్ ఒకసారి చదువుకుందాం. వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం పిల్లలు. 13వ వచనం, 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఆయన వెంబడిస్తున్న వారితో అంటున్నాడు, ఏ విధమైన లోపమునకు ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కానేరదు. ఒకవేళ నువ్వు విస్తరిస్తున్నా కొద్దీ, నువ్వు ఎదుగుతున్నా కొద్దీ, నువ్వు డబ్బులు వస్తున్నా కొద్దీ, నువ్వు గొప్పవాడి వైపున్నా కొద్దీ నువ్వు జీవములో ఉంటావు అనుకుంటే అది నీకు ఏమాత్రం కూడా జీవము తెచ్చిపెట్టదు. నేను జీవములోంచి బయటికే తీసుకెళ్తుంది, కానీ జీవములో నడిపించదు. కాబట్టి కలిమి విస్తరించడమే నీ జీవం అని అనుకుంటే పొరపాటు పడుతున్నావు. జాగ్రత్త స్వామి. Your wealth is not your life అన్న మాటను చెప్పి ప్రభు ఉపమానాన్ని తెలియచేస్తున్నట్టుగా చూస్తాం. ఉపమానంలో చూసినప్పుడు మనందరం చూసుకున్నాం కదా. ధనవంతుడు ఉన్నాడు,
ధనవంతునికి విస్తారమైన పంట కలిగింది. కొట్లన్నీ చిన్న కొట్లని కూలేశాడు, పెద్ద పెద్దవి కట్టుకున్నాడు, విస్తారముగా నింపుకున్నాడు. టేక్ లైఫ్ ఈజీ, టేక్ లైఫ్ ఈజీ అంటుంటున్నారు. ఏదో ఈజీగా తీసుకొచ్చి ఇంక లైఫ్ చాలాసార్లు ఏమనుకున్నాడు, నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా ఈజీగా తీసుకుని లైఫ్ అంటే ఏదో ఈరోజు చూసాం కదా రేపు కూడా ఖచ్చితంగా చూస్తామని. అందుకే టేక్ లైఫ్ ఈజీ అంటే పిల్లలు లైఫ్ని ఎంత ఈజీ అంటే ఈరోజు ఎలా అందుకని సమకూర్చుకున్నప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇవాళ ఎట్లుందో రేపు అట్లనే ఉంటుంది, ఇవాళ ఎట్లుందో రేపు అట్లా ఉండదు, రేపు వేరేగా ఉండొచ్చు. దేవుడు అందుకే మాట్లాడుతుండు, రేపు వేరేగా ఉండొచ్చు అన్నప్పుడు పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. పిల్లలు దేవుని మాటలు చూసినప్పుడు యూ ఫూల్ అంటాడు. పిల్లలు ఏమంటాడు పిల్లరా ఉన్నప్పుడు యూ ఫూల్ టునైట్ ఇఫ్ ఐ ఆస్క్ యువర్ లైఫ్. ఈ రాత్రికి వెర్రివాడా, ఈ రాత్రికి ఒకవేళ ధనవంతుడైపోయాడు, బాగా సమకూర్చుకున్నాడు, బాగా గొప్పవాడైపోయాడు, మంచిది కానీ బాగా గొప్పవాడైపోయిన వాడు, సమకూర్చుకున్నవాడు, ఈజీగా తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, ఇక చాలా సంవత్సరాలు హ్యాపీగా జీవించవచ్చు అనుకున్నప్పుడు గాడ్ ఈజ్ టాకింగ్ టునైట్, ఈరోజు రాత్రి ఒకవేళ నీ ప్రాణముని అడిగితే వెర్రివాడా నీ ఆస్తి ఏమవుతుంది? ధనం వచ్చింది కానీ ధనముతో పాటు ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చిందంట? మరణం వచ్చిందంట. ధనమైతే బాగానే వచ్చింది, ధనముతో పాటు మరణం వచ్చింది. కారణం ఏదో తెలుసా పిల్లరా? కింద లాస్ట్ వచ్చింది చదువుకుందాం, కారణం చూసుకుందాం. అక్కడ చూద్దాం పిల్లలు, కారణం చూసుకుందాం. దేవుని ఎడల ధనవంతుడు కాక ఏమంటున్నామ్మా? తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగునే. దేవుని వాక్యం చెప్తున్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు యూ హ్యావ్ టు బికమ్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని కొరకు ధనము సమకూర్చుకునేవాడుగా కాకుండా తన కొరకు మాత్రమే సమకూర్చుకునేవాడు. ఆల్రెడీ ధనవంతుడు, దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప పంట ఇచ్చాడు, గొప్పగా ఇచ్చాడు. ఎక్కడ కూడా కృతజ్ఞత ఉందా అమ్మా? ఇక్కడ ఉందా? దెర్ ఇస్ నో థ్యాంకింగ్ గాడ్. ఆల్రెడీ ధనవంతుడు అంటాడు, గొప్పవాడు అంటాడు, గొప్పవాడిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇంకా గొప్పగా ఇస్తున్నాడు, ఇంకా సమృద్ధి ఇచ్చాడు, కొన్ని సంవత్సరాలు జీవించడానికి ఇచ్చాడు. ఆ జీవించడానికి కావాల్సిన ఆయుష్ కావడం మన దేవుని దగ్గర కావాలి. దెర్ ఇస్ నో థ్యాంక్ఫుల్నెస్. ఉందా అక్కడ? మన తన కొరకే మనీ మేక్స్ us so selfish. So selfish, we don't even look towards God. ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు చూసాడమ్మా. ఎంతసేపు ఇది వస్తుంది, ఏదో దేవుడికి ఏదన్నా చేస్తానో, దేవుని కృతజ్ఞిస్తానో, దేవుని పని ఏదో తన కొరకు మాత్రమే లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. తన కొరకు మాత్రమే సమకూర్చుకున్నాడు. మరణం వచ్చేసింది. ఇంకో స్టోరీ కూడా ఉంది కదా మనకు. లోకాసువార్తలో ధనవంతులు లాజరు కథ తెలుసు కదమ్మా. ధనవంతుడు లాజరు స్టోరీ మన అందరూ తెలుసు కదా, రైట్? ఓకే. ధనవంతుడు హ్యాపీగా జీవించాడంట, భూమి మీద ఉన్నన్ని కాలము జీవించాడు. ఇంటి ముందు భిక్షగాడు ఉండేవాడంట. పాపం ఎప్పుడు అతన్ని చూడాల్సిన పని లేదు. Because he was so selfish, living a wonderful life, గొప్ప జీవితము,
విలాసవంతమైన జీవితము, ఇష్టానుసారమైన జీవితము, ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు. అతని ఇంటి ముందే ఒక భిక్షగాడు లాజరు ఉన్నాడు. అతడు కురుపులతో, ఆ కురుపులు కూడా కుక్కలు వచ్చి నాకుతూ అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నెవర్ కేర్ టు గివ్ హిమ్ సంథింగ్. ఏదో ఇవ్వాలి, ఏదో సహాయం చేయాలి, వాడికి ఏదో పెట్టాలి ఆలోచన, కేవలం తన కొరకు మాత్రమే జీవిస్తున్నాడు. హీ వాస్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. ఇద్దరు చనిపోయారు. మొదట భిక్షగాడు చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే మరి ధనవంతుడు కూడా చనిపోయాడు. అక్కడ చూసినప్పుడు ధనవంతుడు నరకంలో ఉంటున్నట్టుగా చూస్తాం. కళ్ళెత్తి చూసినప్పుడు అబ్రహామును నాముకొని లాజరును ఉన్నట్టుగా చూస్తాం. తండ్రివైన అబ్రహామా, నా మీద కనికరము చూపించు, లాజరును పంపి ఒక చుక్క నీళ్లను తన చిటికిన వేలుతో తడిపి నా గొంతును కింద గొంతు తడపాలని ఆలోచించాడమ్మ. ఎప్పుడైనా బెచ్చగానికి నీళ్ళు ఇవ్వాలనో, బెచ్చగానికి భోజనం పెట్టాలనో, లేదో సహాయం చేయాలని ఆలోచించలేదు. కానీ ఆ యొక్క నరకములో నరక యాతన పడుతున్నప్పుడు ఆ భిక్షగాడే, ఆ పురుగులతో ఆ వికారంగా ఉన్నవాడే, ఆ రోడ్డు మీద తన గేటు ముందు ఉన్నవాడు, ఆ యొక్క పనికి మాల శరీరం కలిగిన వాడి చిటికు నీళ్ళతో నీళ్లు ముంచి నాకు ఒక చుక్కిచ్చినా చాలు అన్న స్థితిలో అన్నప్పుడు అబ్రహాం అంటాడంట, నీ యొక్క షేర్ నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు, యు ఆర్ హ్యాపీ. నౌ ఇట్స్ టైమ్ ఆఫ్ లాజర్. ఇప్పుడు లాజర్ యొక్క సమయము. ఆయన నీకు మాకు మధ్య అఘాతం ఉంది, ఎవరు రాలేరంటే. స్టోరీలోకి నేను నిజంగా దేవుని వాక్య భాగం మీద నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు పిల్లరా, నీ ధనము కేవలము అందుకే గ్రీడీనెస్. ఎప్పుడైతే నువ్వు ఆ గ్రీడీనెస్ ఉంటావో, ఎందుకు ఈ ధనమును గురించి దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు పిల్లరా, నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ మనస్సు అక్కడ ఉంటుందంట. తెలుసా అమ్మా? ధనం ఒకవేళ నువ్వు ఈ లోకంలో సంపాదించుకుంటే నీ మనస్సు అక్కడే ఉంటుంది. నీ ధనం అక్కడ ఉన్న చోట నీ మనస్సు ఉంటుంది. నీ మనస్సు అక్కడే ఉంటుంది. నీ ధనము దగ్గర నీ మనస్సు ఉంటుంది. కాబట్టి ఒకవేళ పరలోకంలో నువ్వు ధనం సమకూర్చుకుంటే, ఆ పరలోకంలో ధనం సమకూర్చుంటే అక్కడ నీ మనస్సు ఉంటుంది. ఇక్కడంటే ఈరోజు ఒక మాట నీకు చెప్పాలి. నిజంగా నా వాక్యంలో అంశం కూడా పిల్లల ప్రాముఖ్యమైనది పిల్లరా. ఈరోజు పిల్లలు ఒకసారి మళ్ళీ చదువుకుందాం పిల్లలు. ఒకసారి 21వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. దేవుని ఎడల ధనవంతుడు కాక అని వచ్చిన పిల్లరా, ఎవడైతే దేవుని ఎడల ధనవంతుడు కాడో వాడు నరకంలోకి వెళ్తాడు, వాడు మరణమే చూస్తాడు. దిస్ ఇస్ ది కాన్సెప్ట్. ఇఫ్ యు ఆర్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్, ద రిచ్నెస్ విల్ నాట్ టేక్ యూ టు ది హెవెన్. ఇట్ విల్ లీడ్ ఇన్ టు ది ఎటర్నల్ డిస్ట్రక్షన్. ఆ నిత్య నరకంలోకి నేను తీసుకు, ఎందుకంటే యూ విల్ బి సెల్ఫిష్. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఈ యొక్క సారాంశంలో ప్రభు చెప్తున్నప్పుడు, గాడ్ సేస్ దట్ యూ షుడ్ బి రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని యొక్క ఉపమానం చెప్పడానికి ఉద్దేశము, ఆయన అడిగిన ఆ యొక్క విజ్ఞాపనలో నుంచి దేవుడు ఉపమానం చెప్పడానికి కారణం, ఈరోజు నీకు నాకు ఉపమానం చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభు నన్ను దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండాలని. God wants everyone us to be rich in God. ఈ లోక సంబంధంగా కాదు, కానీ దేవుని సంబంధంగా నేను ధనవంతులై ఉండాలని మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఒక నువ్వు దేవుని సంబంధిగా ధనవంతుడిగా ఉంటే నీకేమి ఇస్తాడో ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో చూద్దాం. అదే అధ్యాయంలో చూద్దాం. అదే అధ్యాయంలో 32వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు పిల్లలు? 32, 33 వచనాల్లో చూసుకుందాం. మన అధ్యాయంలో 12వ అధ్యాయంలో లూకాసు వార్త 12లోని, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై
ఉన్నది. హల్లెలూయా. చిన్న మంద భయపడకు, చిన్న మంద భయపడకు. ఈరోజు వచ్చింది చిన్న మంద అని దేవునికి తెలుసు. అందుకే చిన్న మందతో దేవుడు మాట్లాడుతాడు, చిన్న మంద భయపడకు. ఎందుకంటే పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవుడికి ఇష్టమైన ఈ చిన్న మందతో దేవుడు మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, గాడ్ వాంట్స్ టు గివ్ ది కింగ్డమ్. ఈరోజు పరలోక రాజ్యము నీకు నాకు ఈ చిన్న మందగా చేత మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టుడై ఉన్నాడు. హల్లెలూయా. God knows that ఆయన దగ్గరికి ఎక్కువ మంది చేరలేరు. నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే. నచ్చిన నచ్చకున్న సత్యం ఇదే. అందుకే చిన్న మంద అన్నాడు. పెద్ద మంది ఎప్పుడు వస్తుంది మనకు? నేనేమంటలేను. రైట్, ఓకే, దేవునికి స్తోత్రం. చిన్న మంద అంటాను పిల్లరా. నాకు తెలియదు చిన్న మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, పెద్ద మంది సంగతి నాకు తెలియదు. అందుకే దేవుడు అంచాడు. అందుకే ఆయన మాట్లాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేట కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నా సన్నిధి ఉండును. ఎందుకంటే God knows in the last days 2 or 3 people will gather. There will not be a vast gathering. There will only be few little people will gather in my name అన్న సంగతి దేవుడు తెలుసు. కాబట్టి అందుకే దేవుడు అంచున్నాడు, చిన్న మంద భయపడకము, పరలోక రాజ్యమును ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా. God is willing to give you the kingdom. చిన్న మంద. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆరాధిస్తారని దేవుడు తెలుసు. లాస్ట్లో వచ్చినప్పుడు ఈ కొద్ది సంఖ్యనే మిగులుద్ది. కాబట్టి ఎందుకంటే విశాలమైన దారిలో చాలామంది వెళ్తారట, ఇరుకైన మార్గంలో చాలా కొద్ది మంది. ఎందుకంటే చాలా ఇరుకైంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కొద్ది మంది ప్రయాసపడతారు. కాబట్టి చిన్న మంద అంటున్నాడు. చిన్న మంద అంటున్నాడు, బాగానే కరెక్టే. పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు, బాగానే కరెక్టే. ఎలా ఇస్తావు ప్రభువా? మరి నేను ఎలా గొప్పవాడిని అవుతాను? గొప్పవాడైతేనే ఇస్తావన్నావు. ఎలా గొప్పవాడిని అవుతానంటే కింద ఇస్తాడు. 33 వచ్చిన చూస్తాడమ్మా, కింద అంటాడు చూడమ్మా, ఏమంటాడు చూడండి, కింద ఇస్తాడు. దాని వివరణ ఇస్తాడు చూడు, 33లో ఉంటుంది చూడండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. హల్లెలూయా. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. తర్వాత ఏముందని, పరలోకమందు అక్షయమైన దానమును సంపాదించు. అక్కడికి దొంగ రాడు, చిమ్మట పట్టదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటుండు? మీకు కలిగినది. ఇక్కడ చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ధనవంతుడు మరణం ఎందుకు చూశాడంటే కేవలం వాడి కోసం మాత్రమే పెట్టుకున్నాడు. దేవుని కొరకు లేదు, పక్కవాడి కొరకు లేదు, ఎవరి కొరకు లేదు, బీదవాడి కొరకు లేదు, ఎవరికి లేదు, దిక్కు లేని వారికి ఎవరికి లేదు, కేవలం వాడి కొరకే సమకూర్చుకున్నాడు. ఈరోజు చిన్న మంద, నీకు దేవుడు పరలోక రాజ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీకు కలిగినది అమ్మి, నీకు కలిగిన దాంట్లో నుంచి నువ్వు ఎప్పుడైతే నువ్వు పేదవాడికి ఇవ్వడానికి సిద్ధపడతావో పరలోకములో నువ్వు ధనము సమకూర్చుకుంటావు. యూ విల్ బి రిచ్ ఇన్ గాడ్స్ సైట్. మత్తయి సువార్త 26 యేసు అంటాడు, నేను ఆకలి కొని తింటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు. నేను దప్పికొని ఉంచిని, మీరు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రమని ఇచ్చారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారన్నప్పుడు అక్కడ ఉన్నవారు అంటారంట, కుడి పక్కన ఉన్నవారు, ప్రభా మేము ఎప్పుడు చేశాము ప్రభా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఆహారం పెట్టాము, ఎప్పుడు దప్పిగా ఉన్నప్పుడు దాహం ఇచ్చాము, ఎప్పుడు వస్త్రహీనప్పుడు వస్త్రం ఇచ్చారు, ఎప్పుడు చెరలో ఉన్నప్పుడు నేను నువ్వు రోగిగా ఉన్నప్పుడు నేను దర్శించామంటే మిక్కిలి అల్పులని నా సహోదరులు ఒకరికి చేశావు కాబట్టి నువ్వు నాకు నువ్వు చేసితివి అంటాడు. హల్లెలూయా. God says, if you do to the humble person, you are giving to God and you're storing your treasure in the heaven. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో పరలోకంలో ధనము సమకూర్చబడుతుంది. అక్కడ దొంగల భయం లేదు, అక్కడ దొంగల భయం లేదు, అక్కడ చెమ్మట పడి చెదులు పడి పోతాన భయం లేదు అని చెప్పలేరా? ఇంకోటి ఏముంది తెలుసామో? ఇంకోటి నిజంగా బహుశా నేను అనుకుంటున్నా, ఈరోజు ప్రార్థన చేసిన కూడా అక్కడ నా ప్రాణం పోతే ఎవడో అనుభవిస్తారనే భయం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జీవంలో ఉంటాం. హల్లెలూయా.
ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ టు లైఫ్. ఈ యొక్క లైఫ్లో నుంచి, ఈ జీవంలో నుంచి యేసు రక్తము ద్వారా ఇంకో జీవంలోకి, నిత్య జీవంలోకి అని వెళ్ళిపోతాం. కాబట్టి నా ఆస్తి నేను సమకూర్చుకునేది ఇంకెవడు అనుభవిస్తాడని లేదు, నీకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు. నీతి గల రాజు నీకు జీవకిరీత్యం ఇస్తాడు. దేవుడు అందుకే నీతో మాతో మాట్లాడుతున్నాడు. లెట్ us be rich towards God. ఈరోజు దేవుడు నీతో నాతో ఏ చిన్న మందితో మాట్లాడాలనుకున్న మాట ఒక తెప్పులారా, దేవుని పట్ల ధనవంతులుగా జీవించడానికి, అలా జీవించడానికి దేవుడు ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించుగాక. అందరం లేచి నుంచుదాం. ప్రార్థన, ప్రభుని ప్రార్థన, ఆశీర్వాదం సెలకీర్తన ఆనందం ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిసిన గొప్ప దేవ, శక్తి మంత్ర, సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రం. అవును నేను చిన్న మంది భయపడుకుమన్నావు, ఎందుకంటే పరలోక రాజ్యాన్ని మాకు ఇస్తానన్నావు. పరలోక రాజ్యంలో ఎలా ధనవంతులు కావాలో మీరు మాకు నేర్పించారు. అలాగున్నాయన కేవలం మా కొరికే సమకూర్చేవారు కాకుండా ప్రభువులో ధనవంతులు అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అట్టి ఆత్మీయ నడిపింపును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను వల్ల నీ పొరుగు అని ప్రేమించినన్నావు నేను అట్టి వాక్యాన్ని ఎత్తి పరుకుని అలాగనే చేయటకు సహాయం దయచేయి. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయడం, వాక్యానుసరమైన జీవితాన్ని దయచేయమని చేర్చిన ప్రతి ఒక్క బిడ్డల సంఘమును నేను ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.